ఇవాల్టి రెసిపీ వచ్చేసి దుబాయ్లో ఎంతో ఫేమస్ అయిన దుబాయ్ కునాఫా చాక్లెట్ ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వివరాలతో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనో వివరంగా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అస్సలు చాలా ఎగ్జైటింగ్గా అనిపించిందండి నాకైతే. నా చాక్లెట్ చూస్తానే అస్సలు ఎంత షైనింగ్గా ఉందో, చాలా బాగా వచ్చిందండి. అన్సాల్టెడ్ బటర్ వచ్చేసి 100 గ్రామ్స్ 75 రూపీస్. అలాగే రోస్టెడ్ సేమియా వచ్చేసి 250 గ్రామ్స్ 35 రూపీస్ పడిందండి. అన్సాల్టెడ్ పిస్తా వచ్చేసి 160 రూపీస్ పడింది. 500 గ్రామ్స్ డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ వచ్చేసి నాకు 3 కలిపి 570 పడినాయండి. మిల్క్ మేడ్ 190 గ్రామ్స్ 84 రూపీస్. చాక్లెట్ మౌల్డ్ వచ్చేసి 4 కలిపి నాకు 200 పడింది. వీటికి కావాల్సిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, చెక్అవుట్ చేసుకోండి. 150 గ్రామ్స్ తీసుకున్నానండి సేమియాను. 100 గ్రామ్స్ పక్కన పెట్టేసి సేమియాను సన్నగా బాగా క్రష్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోవాలి. ఇది రోస్టెడ్ సేమియా. సన్నగా బాగా క్రష్ చేసుకున్నాక ఒక 50 గ్రామ్స్ వరకు సేమియా వేయించుకోవడానికి వెడల్పాటిది ఒకటి ప్యాన్ ను తీసుకొని అందులో బటర్ ఉంది కదా, బటర్ ని ఒక సగం వరకు వేసుకున్నానండి. 50 గ్రామ్స్ వరకు బటర్ వేసుకొని సన్నటి మంట మీద సేమియాను బాగా దోరగా బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న సేమియాను ఒక బౌల్లోకి తీసుకుందాము. తర్వాత అదే ప్యాన్ లో మనం పిస్తా ఉంది కదా, అది కూడా సన్నటి మంట మీద కొంచెం వేయించుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. అది మనము కొంచెం చల్లారాక మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని సేమియా ఉంటుంది కదా మనము వేయించి పెట్టుకునే సేమియాలోనే ఈ పౌడర్ ను కూడా వేసేసి కలుపుకోవాలి నీట్గా. మిల్క్ మేడ్ ను కూడా దాంతో వేసుకొని మనకి చాక్లెట్ కి లోపల స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి బాగా. నాకు కొంచెం గట్టిగా అయిందండి. మీరు చేసుకున్నప్పుడు ఇంకా కొంచెం లూజ్ గా చేసుకోండి. కొంచెం సేమియాను తగ్గించుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. మీరు ఎప్పుడైనా కానీ ఇదే విధంగా చేసుకోండి. కొంచెం సేమియా తగ్గించుకుంటే మిల్క్ మేడ్ కూడా ఖచ్చితంగా సరిపోతుంది. నాకు కొంచెం సేమియా ఎక్కువైంది. స్టఫింగ్ వచ్చేసి మనము రెడీగా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఈ చాక్లెట్ మౌల్డ్ లోకి మనం వేసుకోవడానికి ముందుగా వైట్ చాక్లెట్ ను మెల్ట్ చేసుకోవాలి, డబల్ బాయిలింగ్ చేసుకోవాలి. అందుకోసమని నేను సేమియా వేయించిన దాంతోనే నీళ్లు మరిగించుకుంటున్నానండి. మీరైతే మాత్రము ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు తగలకోకుండా పైన డబల్ బాయిలింగ్ చేసుకుంటే చాలా బాగుంటది. ఎందుకంటే నాకు ఇది అంత సౌకర్యంగా అనిపించలేదు, అందుకు చెప్తున్నాను. ఇప్పుడు మనము ఆ గిన్నెలో ఇంకొక గిన్నె పెట్టుకొని వాటర్ లో పెట్టేసుకొని ఇంకొక గిన్నెలో ఈ చాక్లెట్ వైట్ చాక్లెట్ ను కరిగించుకోవాలి. సన్నటి మంట మీద పెట్టుకొని బాగా కలుపుకుంటూ నిదానంగా వేయించుకుంటే ఇలా లూజ్ గా కావాలి. ఇప్పుడు మనము ఆ వైట్ చాక్లెట్ కాంపౌండ్ ను చాక్లెట్ మౌల్డ్ తీసుకొని అన్ని వరుసగా పెట్టుకొని పైన మనకు డిజైన్ కోసం అండి, ఫస్ట్ లో మనం కునాఫాలో పైన డిజైన్ వస్తుంది కదా, దానికోసమని మనము అన్ని మౌల్డ్లకి కొంచెం కొంచెం ఇట్లా స్పూన్ తో గానీ దేంతైనా స్ప్రింకిల్ చేసుకోవాలి. అన్ని దానిలకి చేసేసుకొని ఇప్పుడు మనము ఒక 2 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఒక్క 2 నిమిషాలు, 1 నిమిషం సరిపోతుందండి. తొందరగా కూల్ అయిపోయి సెట్ అయిపోతుంది. డార్క్ చాక్లెట్ కాంపౌండ్, మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకుంటున్నానండి. ఇది 175 గ్రామ్స్ తీసుకున్నాను. డార్క్ చాక్లెట్ వచ్చేసి అది 150 గ్రామ్స్ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఇది కూడా 2 బాగా క్రష్ చేసుకొని అంతా 2 కలిపి మళ్ళీ ఒక గిన్నెలో వేసుకొని సేమ్ నేను చెప్పిన విధంగానే డబల్ బాయిలింగ్ లాగా అంతా మెల్ట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇది గట్టిగా అనిపించిందంటే ఇప్పుడు మన దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ గానీ ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటుంది కదా, సగం టేబుల్ స్పూన్ మైన గానీ ఒక టేబుల్ స్పూన్ మైన గానీ వేసుకుంటే గిన మనకి బాగా కరుగుతుందండి. నాకైతే ఫస్ట్ అయితే కొంచెం గట్టిగా అనిపించి మళ్ళీ తర్వాత వేసుకున్నాను. ఈ పద్ధతి మాత్రం బాగుంటుంది. ఇప్పుడు మనము చాక్లెట్ ను మొత్తం కరిగించుకుందాము. కరిగించుకొని పెట్టుకునే లోపు అది కూడా మనకి సెట్ అయిపోయి ఉంటుంది. ముందుగానే మనం వేసి పెట్టుకుంటాం కదా, మళ్ళీ ఫ్రిడ్జ్ లో నుంచి తెచ్చుకొని ఇప్పుడు మనము ఈ కరిగించుకున్న మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ని కరిగించుకున్నాం కదా, ఇప్పుడు మనము మొత్తము ఈ చాక్లెట్ మౌల్డ్స్ లో అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక స్పూన్ ద్వారా గానీ ఏదైనా గానీ మనం వేసేసుకొని చుట్టూ బాగా అంచులకు అయ్యేంత వరకు బాగా ఇట్లా నిదానంగా చేసుకోవాలి. ఇది చేసుకున్నప్పుడైతే అంతా గలీజ్ అయిపోతుందండి. కానీ మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి హడావుడిగా ఉంటుంది. మీరు రెండోసారి చేసుకున్నప్పుడైతే పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు ఎవరైనా. నాకు అనిపించింది చెప్తున్నాను మీకు. ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా స్ప్రెడ్ చేసుకొని మొత్తం అన్ని దానిలకి నేను చిన్న చాక్లెట్స్ కూడా వేసుకుంటున్నాను. కానీ దానికి వేసేటప్పుడు
వేసేటప్పుడు చాలా కష్టం అనిపించిందండి. ఈ పెద్ద దానిలకైతే బాగా వేసుకోవచ్చు. అట్లా అంతా వేసేసుకొని ఈ డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకునే ముందు కొంచెం అన్ని మౌల్స్ ని కొంచెం ట్యాప్ చేసుకొని పెట్టుకుంటే అందులో ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా బాగా సెట్ అవుతుంది. లేకపోతే సరిగా కుదరదు. అది 2 నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి ఇప్పుడు మనము స్టఫింగ్ పెట్టుకోవాలండి. మధ్యలో చుట్టూ కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. నాకు ఈ స్టఫింగ్ కొంచెం గట్టిగా వచ్చింది, అందుకనే మీరు మిల్క్ మేడ్ అన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకైతే అంత వేసినా సరిపోలేదు, అందుకు కొంచెం గట్టిగా ఉంది. లేకుంటే కొంచెం సేమియా తగ్గిస్తే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఆ స్టఫింగ్ అంతా మనం నీట్ గా సర్దుకోవాలి. ఆ సర్దుకున్నప్పుడు నాకు స్పూన్ తో రావడం లేదని చేత్తో పెట్టినానండి, ఏమనుకోవద్దు. నేనైతే చేత్తో పెట్టుకుంటే వీలుగా ఉంటుందని పెట్టుకున్నాను. అన్ని మౌల్స్ లో మనము చేత్తోనే నీట్ గా సర్దుకోవాలి, కొంచెం గ్యాప్ ఇచ్చి చుట్టూ సర్దుకున్న తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ ఒకవేళ గట్టిగా అయింటే మాత్రం మళ్ళీ ఒకసారి బాయిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే నీళ్లు రెడీగా పెట్టుకుంటాం కాబట్టి 1 నిమిషం అట్లా కరిగించుకొని మళ్ళీ పైన అంతా బాగా నీట్గా వేసుకోవాలండి. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకున్న తర్వాత బాగా సర్దుకొని పైన మళ్ళీ మనము వైట్ చాక్లెట్ పెట్టుకున్నాం కదా కరిగించుకునేది, కొంచెం డిజైన్ కోసం మీరు వద్దనుకుంటే పైన ప్లెయిన్ గానైనా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం డిజైన్ బాగుంటుందని చెప్పి ఈ విధంగా ఒక స్పూన్ తో ఇలా పైన మళ్ళీ స్ప్రింకిల్ చేసుకొని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాలండి. కొంచెం పైన ఎక్కువ వేసింటాం కాబట్టి ఒక్క 5 నిమిషాలు మనం డీ ఫ్రీజర్ లో పెట్టి తీసినామంటే దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్ రెడీ అవుతాదండి. నేనైతే ఎగ్జైటింగ్ గా ఉండా ఎలా వస్తుందో ఏమో అని. ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఎలా వస్తుందో చూద్దామండి. ఫ్రిడ్జ్ లో నుంచి ఇప్పుడు తీసినాక మీకు చూపిస్తున్నా చూడండి, ఎంత బాగా వచ్చిందో. అస్సలు నేనే నమ్మలేకున్నాను, అంత బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా అస్సలు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించిందండి. నాకైతే నా చాక్లెట్ చూస్తానే అస్సలు ఎంత షైనింగ్ గా ఉందో. అసలు ఒక్కొక్కటి అది మౌల్డ్ లో నుంచి తీస్తా అంటే ఎంత సంతోషంగా అనిపించిందో నాకు. చాలా బాగా వచ్చిందండి. చూడండి, నేను ఒకటి విరిచి చూపిస్తాను చాక్లెట్ ను, ఎంత బాగా వచ్చిందో. మధ్యలో కూడా ఆ స్టఫింగ్ కూడా కొంచెం గట్టిగా అయింది కానీ మిగతాటివన్నీ చాలా బాగా వచ్చినాయి. మీరు సెకండ్ టైం చేస్తే మాత్రం నీట్గా బాగా చేసుకోవచ్చు ఇంకా. కానీ ఫస్ట్ టైం చేసినా నాకైతే చాలా బాగా వచ్చిందండి. ఎంత సంతోషంగా ఉండిందో. టేస్ట్ కూడా చాలా బాగుండిందండి. మా పిల్లలు కూడా తిని సేమ్ బయట తెచ్చుకున్నట్టే ఉంది అమ్మా, చాలా బాగా చేసినావు అని అన్నారు. మీరు కూడా ఈ వైరల్ దుబాయ్ కునాఫా చాక్లెట్ చేసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకోకుండా చూసి తప్పకుండా నేను చెప్పిన విధంగానే చేసుకోండి. నేను చేసిన తప్పులు కూడా నేను ఏమన్నా ఉంటే అవి కూడా చెప్పినాను మీకు. కొంచెం ఈ సేమియాను కానీ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానని. మీకు సన్న సేమియా తీసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుందండి, ఇంకా దానికంటే సన్నవి. చూడండి, ఈ విధంగానే చేసుకొని మీకు ఎలా కుదిరిందో అనేది నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.